Hello everyone, welcome to Jobs Info for You YouTube ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1,204 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే మనకి తొందరలో రాబోతుంది. సో ఆ యొక్క జాబ్ డీటెయిల్స్ ఏంటనే దాని గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ముందుగా మన యొక్క ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ని షేర్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ మన థంబ్‌నెయిల్‌లో చూసినట్లయితే ఇక్కడ మనకి అఫీషియల్‌గా ఒక న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే త్వరలో 1,204 ఉద్యోగాలు భర్తీకైతే మనకి ఈరోజు ఒక న్యూస్ అయితే మనకి వచ్చిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌లో సో మనకి వీటిలో మొత్తం 1,204 ఉద్యోగాలు అయితే మనకి ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఈ యొక్క ఉద్యోగాలు ఎవరున్నారని చెప్పారంటే మనకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరావు అయితే మనకి ఈ యొక్క ఉద్యోగాలు ఉన్నాయని అయితే చెప్పారు ఖాళీలు. సో ఇక్కడ మన డిపార్ట్మెంట్ వైజ్ చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్లో 33,730, అలాగే సిఐఎస్ఎఫ్లో 31,782, అలాగే బిఎస్ఎఫ్లో 18,808, అలాగే ఐటీబీపీలో 9,861. సో ఇక్కడ మీకు వెనకైతే చూడొచ్చు. సో ఇలా మొత్తం చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 1,0204 ఉద్యోగాలు అయితే ఖాళీలు ఉన్నాయితే మనకైతే చెప్పారనమాట. సో ఈ యొక్క ఉద్యోగాలు ఎలా అంటే మనకి యూపీఎస్సీ ద్వారా కొన్ని, అలాగే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కొన్ని అయితే భర్తీ చేస్తామని అయితే చెప్పారు. త్వరగా వీటిని భర్తీ చేస్తామని అయితే చెప్పారు. సో అలాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మనకి సో ఎవరెవరైతే ఈ యొక్క పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయిన కొన్ని రోజుల్లోనే మనకి ఫైనల్ మెరిట్ లిస్టు, అలాగే మెడికల్ చెకప్, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే తొందరగా నిర్వహిస్తామని అయితే మనకి గుడ్ న్యూస్ అయితే చెప్పారు. అలాగే ఎవరెవరైతే షార్ట్ లిస్ట్ కావడానికి కట్ ఆఫ్ మార్క్స్ కూడా చాలా తక్కువ పెట్టే షార్ట్ లిస్ట్ అయితే చేస్తాము అనే దాని గురించి అయితే మనకి యొక్క కేంద్ర సహాయ మంత్రి అయితే చెప్పారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఆల్రెడీ ఈ 2025కి సంబంధించి ఎస్ఎస్సిజిడి నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ ప్రెజెంట్ రన్నింగ్లో ఉంది. సో ఎవరెవరైతే దానికి అప్లై చేశారో మనకి ఆల్రెడీ 35,000 పోస్టులు అయితే మనకి అరౌండ్ రిలీజ్ చేస్తారు కాబట్టి సో ఈ యొక్క నోటిఫికేషన్లో కూడా ఇంకా పోస్టులు పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ మనకి ఎగ్జామ్స్ డేట్స్ కూడా అయితే వచ్చేసాయి. సో మంచిగా ప్రిపేర్ అయ్యండి. అలాగే ఇంకా ఈ నోటిఫికేషన్ కాకుండా అప్కమింగ్ నోటిఫికేషన్లో కూడా కంపల్సరీగా మనకి 50,000 పైకి అయితే మనకి నోటిఫికేషన్లో వేకెన్సీస్ అయితే వస్తాయన్నమాట. సో దానికి సంబంధించి ఎవరెవరైతే ఈ యొక్క పోలీస్ ఆస్పిరెంట్స్ అయితే ఉన్నారో కంపల్సరీగా ఈ యొక్క జాబ్స్కి అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి మనకి 10th క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. సో ఈ యొక్క 10th క్వాలిఫికేషన్ మీద ఈ యొక్క జాబ్స్ అయితే అప్లై చేయొచ్చు. అలాగే వీటి యొక్క స్టార్టింగ్ శాలరీ చూసుకున్నట్లయితే మనకి 35,000 రూపాయల నుంచి ప్లస్ అయితే ఉంటుంది. సో అలాగే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి మనకి తెలుగులోనే నిర్వహించడం జరుగుతుంది. సో ఎవరెవరైతే ఈ యొక్క జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో సో మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో మనకైతే అరౌండ్ 1 lakh ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా ఈ యొక్క ఈ యొక్క ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అయ్యి సో మీ యొక్క జాబ్ని పొందగలరని ఆశిస్తున్నాం. సో ఎవరెవరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఇంకా సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి అందరికీ షేర్ చేయగలరని కోరుచున్నాను. అలాగే ఎవరెవరైతే ఫ్రీ జాబ్ అప్డేట్స్ కోసమైతే చూస్తున్నారో కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ లింక్ అయితే ఉంది. తప్పకుండా మన యొక్క వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి. అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.